నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఆధిపత్య పోరు ఏమైనా కొనసాగుతుందా? మిమ్మల్ని పిలవడం ఏంటి అంటూ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీ కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు ప్రోటోకాల్ పాటించకుండా ఎవరికి వారు తమ కార్యక్రమాలను చేసుకుంటూ వెళ్తున్నారా? మొదట ఎక్కడ స్టార్ట్ అయింది, ఇది ఎంత దూరం వెళ్ళే అవకాశం ఉంది? ఎవరికి వారు యమునా తీరే అన్నట్టుగా ఉందా అంటే పరిస్థితి ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని కార్యక్రమాలకు సంబంధించి ప్రోటోకాల్ని పాటించకుండా నేతలు చేసిన తీర్లు చూస్తూ ఉంటే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆధిపత్య పోరు అనేది చాలా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. మరి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఏం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిలక శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోని శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఇప్పటికే ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియకు సంబంధించి మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ విషయంలో ప్రోటోకాల్ ప్రకారం ఆవిడొచ్చి ప్రమాణ స్వీకారం చేయించట్లేదని ఒక అంశానికి సంబంధించి మనం మాట్లాడుకోవడం జరిగింది. మొన్న మధ్యలో ఎంపీ శబరి గారు కావచ్చు, ఇద్దరు మినిస్టర్లు మన బీసీ జనార్దన్ రెడ్డి గారు, ఫారూక్ గారు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు కార్యక్రమానికి వెళ్తే ఎమ్మెల్యేని పిలవకపోవడం. నిన్న భూమా అఖిలప్రియ గారు సంబంధించి అంటే భూమా అఖిలప్రియ గారి కార్యక్రమానికి వీళ్ళని పిలవకపోవడం. నా టీడీపీ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ అవుతుంటే భూమా అఖిలప్రియకు ఆహ్వానం లేకుండా కార్యక్రమాలు జరగడం అంటే ఆధిపత్య పోరు అనేది చాలా క్లియర్ కట్గా తెలుస్తోంది. ఎవరిని పక్కన పెడదాం అనుకుంటున్నారు, ఎందుకు ఆ విభేదాలు అనేది అంటే ఏం చెప్తారు? వాస్తవానికి ఏంటంటే ఇది ఆధిపత్య పోరే. ఎవరికి ఆధిపత్యం వాళ్ళది, ఎవరి నియోజకవర్గం వాళ్ళది, ఎవరి నియోజకవర్గానికి వాళ్ళు సామంత రాజుల్లాగా వీళ్ళని సామంత రాణులు అనాలి, అట్లా ప్రవర్తిస్తున్నటువంటి విధానం. 100 పడకల ఆసుపత్రి ఏదైతే ఈవేళ ఉమ్మడి కర్నూలు జిల్లా అంటే నంద్యాల జిల్లాగా ఏర్పడింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 100 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవానికి యాజ్ పర్ ప్రోటోకాల్ ఎంపీని అట్లాగే జిల్లా మంత్రుల్ని ఆహ్వానించాలి. జిల్లా మంత్రులైనటువంటి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, ఫారూక్ గారు కావచ్చు, ఎంపీ బైరెడ్డి శబరి గారు కావచ్చు, వీళ్ళెవరూ హాజరు కాలేదు. అఖిలప్రియ గారు ఆహ్వానించలేదా? ఆహ్వానించినా వాళ్ళు లైట్ తీసుకున్నారన్నది ఎవరికి అంతు చిక్కడం లేదు. ఓకే, కాబట్టి వాళ్ళు రాకపోగా మొన్న నంద్యాలలో తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం కని విని ఎరుగని విధంగా అట్టహాసంగా జరిగింది. వాళ్ళు అఖిలప్రియ గారిని వాళ్ళు పక్కన పెట్టడం అనేది స్పష్టంగా కనిపించింది. అఖిలప్రియ గారు ఆవిడ హాజరు కాలేదు. అంటే వాళ్ళు ఈ కార్యక్రమానికి ఒకవేళ అఖిలప్రియ గారు ఆహ్వానించినా వాళ్ళు హాజరు కాకపోతే ఈవిడ కూడా ఆ కార్యక్రమానికి హాజరు కాకుండా, ఎందుకంటే హాజరు కాకుండా పోవడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే అక్కడ జరుగుతున్నది పార్టీ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవం. పార్టీ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవానికి ఖచ్చితంగా జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యురాలు హాజరై తీరాలి. ఎందుకు హాజరు కాలేదన్నది ఎవరికి అర్థం కావట్లేదు. అయితే ఈ మధ్యకాలంలో జిల్లా విజయ డైరీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి, అతనిని తప్పించే ప్రయత్నాలు జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి అఖిలప్రియ గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి, విశ్వాసపాత్రుడైనటువంటి నాయకుడు. ఆయనను తప్పించడానికి ప్రయత్నాలు జరగటం అంటే అఖిలప్రియ బలాన్ని తగ్గించాలి అనేటటువంటి, అఖిలప్రియని బలపరిచే, అఖిలప్రియకు మద్దతుగా నిలిచేటటువంటి నాయకులు ఒక్కొక్కరిగా వాళ్ళ ప్రాధాన్యతల్ని తగ్గించేటప్పటికి అఖిలప్రియ కూడా బలహీనరాలు అవుతుంది అనేటటువంటి వ్యూహం ఏదైనా పార్టీ అధినాయకత్వమే దానిని జిల్లా నాయకులకి అప్పచెప్పింది అన్నది కూడా ఒక ఆలోచన. ఓకే, వాస్తవానికి ఇప్పుడు మీరు ఇందాక మార్కెట్ యార్డ్ చైర్మన్ అంశం తీసుకొచ్చారు. ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్ అంశం తీసుకొచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఈవిడ మార్కెట్ యార్డ్ చైర్మన్గా తనకు సంబంధించినటువంటి, తెలుగుదేశానికి సంబంధించినటువంటి 4 పేర్లను ఈవిడ సిఫారసు చేశారని. 4 పేర్లు సిఫారసు చేస్తే తెలుగుదేశానికి కేటాయించడం లేదు, జనసేనకి కేటాయిస్తున్నాం అని చెప్పి మైలేరు సురేఖకి, మల్లయ్య అర్ధాంగికి వాళ్ళు కేటాయించి సంవత్సరం అయినా కూడా ఇప్పటివరకు ప్రమాణ స్వీకారం జరగకపోవడం. ఒకవేళ వాస్తవానికి ఏమవుతుందంటే చైర్పర్సన్గా మేము జనసేనకి కేటాయించామని చెప్పిన తర్వాత సరే జనసేనకి కేటాయించారు, మిగతా పాలక మండలి ఉంటుంది, పాలక మండలిలో ఎవరెవరు ఉండాలి, తెలుగుదేశం వాళ్ళు ఎవరెవరు ఉండాలి, సరే జనసేన నుంచి ఎవరెవరు ఉండాలి, బీజేపీ నుంచి ఎవరెవరు ఉండాలన్నది శాసనసభ్యురాలు కూర్చుని దానిని, ఆ సమస్యని ఒకంత పరిష్కారం చేసేసి దానికి భర్తవాక్యం పలకొచ్చు. కానీ సంవత్సర కాలంగా ప్రమాణ స్వీకారం లేదు. పాలక మండలి గురించి ఆవిడ నా మనుషులు వీళ్ళు పాలక మండలి ఉండాలని చెప్పి అసలు ఏమీ లేదనమాట. దీనికి సంబంధించి కిలార్ రోషయ్య గారు వెళ్ళటం రావటం, ఆయన అధిష్టానానికి నివేదిస్తానని చెప్పడం, ఈలోపు మైలేరు మల్లయ్య హైదరాబాద్కు రావడం, హైదరాబాద్ నుంచి మంగళగిరి వెళ్ళటం, మంగళగిరి నుంచి విజయవాడకు రావడం, విజయవాడ నుంచి మళ్ళీ హైదరాబాద్కు రావడం, నాయకుల్ని కలవటం. ఎందుకంటే అక్కడ నాయకులు అందుబాటులో లేరు, జనసేన నాయకులు హైదరాబాద్లో ఉండంటే హైదరాబాద్కు రావడం, లేదు హైదరాబాద్ నుంచి తిరిగి విజయవాడ వెళ్ళారంటే ఇక్కడి నుంచి అతను విజయవాడ వెళ్ళటం.
కంటతడి పెట్టుకుంటూ కొన్ని ఛానళ్లలో మైలేరి మల్లయ్య దర్శనం ఇవ్వటం, ఇవన్నీ ఏంటంటే ఇంత కష్టపడే బదులు మైలేరి మల్లయ్య జనసేనకు రాజీనామా చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే పార్టీ జనసేన అధిష్టానం పట్టించుకోనప్పుడు, ఈ సమస్యని పరిష్కరించలేనప్పుడు, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్థాయికి, ఆయన జాతీయ అధ్యక్షుడు ఆయన స్థాయికిను, లోకేష్ గారి స్థాయికి ఎట్లా ఉంటుందంటే ఇది చాలా చిన్న విషయం వాళ్ళకి. నేను పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేటివ్ తీసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారికి కూడా చిన్న విషయం అని అనుకుందాం కాసేపు. ఇది ఆ పవన్ కళ్యాణ్ గారి క్రింది స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో జనసేనలో ముఖ్య నాయకులు, వాళ్ళు దీన్ని ఇనిషియేటివ్ తీసుకుని దీనిని సాల్వ్ చేయాలి. వాళ్ళు సాల్వ్ చేయకపోగా పూర్తి స్థాయిలో ఇది ఏమైపోయిందంటే ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఇది చర్చనీయాంశం అవుతూనే ఉంది. అంటే ఒక సామాజిక వర్గం మీద, ఎందుకంటే మీరు పొత్తు ధర్మంలో ఉన్నారు, మీరు పొత్తులో ఉన్నారు, కూటమిలో జట్టుకట్టున్నారు. మీరు జట్టుకట్టు ఉన్నప్పుడు దీనికి ఒక ధర్మం ఉంటుంది, దీనికి ఒక నైతిక విలువలు ఉంటాయి, దీనికి మీరు కట్టుబడి ఉండాలి. అవును, మేము అసలు కట్టుబడి ఉండం. అతన్ని పైగా మైలేరి మల్లయ్యని ఏ కార్యక్రమానికి ఆహ్వానించకపోవటం, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఏ కార్యక్రమానికి జనసేనకు సంబంధించిన వాళ్ళు ఎవరికి ఏ విధమైనటువంటి ఆహ్వానాలు లేకపోవటం, ఒక బలమైన సామాజిక వర్గాన్ని, మరీ ముఖ్యంగా అక్కడ నంద్యాల, ఆళ్లగడ్డ ఈ నియోజకవర్గాల్లో ఏంటంటే బలిజలు బలమైనటువంటి సామాజిక వర్గం, నిర్ణయాత్మక శక్తి. ఏ అభ్యర్థి గెలవాలి, ఏ అభ్యర్థి ఓడిపోవాలని నిర్ణయించేటటువంటి నిర్ణయాత్మక శక్తి. మీకు అక్కడ తరతరాలుగా రెడ్లు శాసిస్తూ ఉండొచ్చు, రెడ్లకు అవకాశాలు అంది వచ్చి ఉండవచ్చు, రెడ్లకే పోటీ చేసేటటువంటి అవకాశాన్ని అన్ని రాజకీయ పార్టీలు అంది వాళ్ళకి ఇచ్చి ఉండవచ్చు. కానీ అక్కడ నిర్ణయాత్మక శక్తి మాత్రం వీళ్ళు పోషిస్తారు. నిర్ణయాలకు వచ్చేటప్పటికి ముస్లిం మైనార్టీలు, వైశ్యులు వీళ్ళు కూడా ప్రాధాన్యత గల పాత్రను పోషిస్తారు. ఆళ్లగడ్డకు వచ్చేటప్పటికి ఏంటంటే బలిజలు, రెడ్లు బలిజలు మీకు పడుగు పేకలాగా మీకు కలిసిపోయి ఉంటారు. రెండు వర్గాలు, గంగుల వర్గంలోనూ బలిజలు ఉన్నారు, భూమా వర్గంలోనూ బలిజలు ఉన్నారు, ఇరువైపులా ఫ్యాక్షన్లో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. 70వ దశకంలో అక్కడ నల్లగట్ల నరసింహులు లాంటి నాయకుడు, న్యాయవాది అక్కడి నుంచి వచ్చి ఆయన అక్కడి నుంచి ఆళ్లగడ్డ శాసనసభకి, ఆ తర్వాత నంద్యాల లోక్సభకి పోటీ చేయడమే కాకుండా బలిజల యొక్క తీవ్రతను తెలియజేయడానికి ఆయన కూడా బలిజ మహాసభ నిర్వహించి 1985లో 84-85 ప్రాంతం వంగవీటి మోహన్ రంగారావు గారిని ఆహ్వానించి ఇక్కడ మేము ఉన్నామని చెప్పి, అప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారా అని తెలుసుకుని, ఇటువంటి ఇత్యాది కార్యక్రమాలన్నీ అక్కడ బలిజలు ఇంత ఈ స్థాయిలో ఉన్నారా, ఇంత సంఖ్య ఉందని పివి నరసింహారావు గారు లాంటి ఆయన ఆశ్చర్యపోయారు. ఓకే, ఆయన అక్కడి నుంచి నంద్యాల లోక్సభ నుంచి పోటీ చేసినటువంటి నేపథ్యం ఆయనకు ఉంది. పివి నరసింహారావు గారికి ఆయన భారత ప్రధాని అయిన తర్వాత నంద్యాల లోక్సభ నుంచి పోటీ చేసి, అంటే ఒక ప్రాంతంలో అక్కడ ఇదే కర్నూలు, ఉమ్మడి కర్నూలు జిల్లాను తీసుకుంటే కురుబలు కావచ్చు, బోయలు కావచ్చు, కలుగీత కార్మికులు కావచ్చు, అట్లాగే ముస్లిం మైనార్టీలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా రాజకీయంగా అవకాశాలు దక్కుతున్నాయి. వీళ్ళకి రాజకీయంగా ఎందుకు అవకాశాలు దక్కుతున్నాయి, ఈ బలిజలకు ఎందుకు రాజకీయంగా అవకాశం దక్కటం లేదనేది చరిత్రకారులైనటువంటి రాజకీయ విశ్లేషకులు, సామాజిక విశ్లేషకులు, ఆ సంఘాల నేతలు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా సున్నితంగా దీనిని పరిశీలిస్తున్నారు ఈ అంశాన్ని. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే అఖిలప్రియ గారు ఆ సామాజిక వర్గాన్ని హక్కును చేర్చుకోవాలి. ఆవిడ ఆ ఇంటి కోడలు, ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి భార్గవరామ నాయుడు గారు అర్ధాంగి ఆవిడ. ఆ సామాజిక వర్గం ఆవిడ వెన్నంటి నిలిచి మొన్న ఆవిడ విజయానికి వాళ్ళు దోహదపడ్డారనమాట. ఆవిడ మా ఇంటి కోడలు కాబట్టి మేము గెలిపించుకుంటామని బాహాటంగా వెలుపలికి వచ్చి భూమా అఖిలప్రియ గారి విజయానికి తెలుగుదేశంతో పాటు జనసేన కూడా వాళ్ళు ఆవిడ కోసం, జనసేన కార్యకర్తలు వాళ్ళు ఆవిడ కోసం, ఆవిడ విజయానికి వాళ్ళు విశేషంగా కృషి చేశారు. సరే, అక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయాలు అక్కడున్న ఏవి సుబ్బారెడ్డి గారి వర్గం, మేము తెలుగుదేశం అంటే మేము తెలుగుదేశం, భూమా అఖిలప్రియ గారిది మాత్రం కాదు మాది కూడా తెలుగుదేశం అనేటటువంటి ఒక వర్గం, అదొక వర్గం ఉంది. నంద్యాలకు వెళ్ళేటప్పటికి న్యాయవాది వెదుర్ల రామచంద్రరావు గారు, అట్లాగే ఏవిఆర్ ప్రసాద్ గారు వాళ్ళు ఉన్నారు. ఆళ్లగడ్డకు వచ్చేటప్పటికి వీరారెడ్డిపల్లికి చెందినటువంటి గోగిశెట్టి నరసింహారావు గారు, ఆయన జిఎన్ఆర్ అసోసియేట్స్ అధినేత, న్యాయవాది, రియల్టరు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఆయన ఉన్నారు. మొన్నటికి మొన్న గౌరి చరితారెడ్డి గారిని అధ్యక్షురాలిగా ఆ జిల్లాకి నియమించడం జరిగింది. నియమించిన తర్వాత ఏంటంటే ఏ సామాజిక వర్గాలకు ఇప్పుడు అవకాశాలు వస్తాయి, ఏ సామాజిక వర్గాలు అవకాశాలు అందిపుచ్చుకుంటాయని అనేటటువంటి పరిస్థితుల్లో ఆయా సామాజిక వర్గాలకు అవకాశాలు ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు గోగిశెట్టి నరసింహారావు గారు, వెదుర్ల రామచంద్రరావు గారు, ఏవిఆర్ ప్రసాద్ గారు వీళ్ళందరూ తెలుగుదేశంలోనే ఉన్నారు. వీళ్ళందరూ తెలుగుదేశంతోనే అంటకాగుతున్నారు అనమాట. వీళ్ళకి ఎందుకు అవకాశాలు రావటం లేదు? ఫరూక్ గారు అడ్డుకుంటున్నారా, అఖిలప్రియ గారు అడ్డుకుంటున్నారా, లేకపోతే ఏం జరుగుతుంది అంటే వీళ్ళు నియోజకవర్గాలు బైరెడ్డి శబరి గారు వస్తున్నారంటే క్రింద 7 శాసనసభ నియోజకవర్గాలలో ఏ శాసనసభ్యుడు, ఏ శాసనసభ్యురాలైనా ఎవరికి వారే యమునా తీరే అనమాట. మా నియోజకవర్గాల్లో మీ జోక్యం ఏంటి అని ఎంపీని వీళ్ళు ప్రశ్నించేటటువంటి ఒక పరిస్థితి. అంటే వాళ్ళల్లో వాళ్ళకి ఏది సిట్టింగ్ ఎమ్మెల్యేస్ కావచ్చు, ఏదో ఎంపీ కావచ్చు, వాళ్ళకి వర్గపోర్లు ఉన్నాయి.
ఈ వర్గపోరులు ఉన్నటువంటి నేపథ్యంలో ఏమవుతుందంటే వీళ్ళందరూ రేపు కూటమి విజయానికి వీళ్ళు ఏ విధంగా వీళ్ళు దోహదపడతారు, ఏ విధంగా కూటమి విజయానికి వీళ్ళందరూ కలిసి కట్టుగా ముందుకు సాగుతారన్నది అర్థం కానటువంటి ప్రశ్న. ఇప్పుడు ఆళ్లగడ్డ ఉంది, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కనీ విని ఎరుగని రీతిలో బలిజల నిత్యాన్నదాన సత్రం ఉంది ఆళ్లగడ్డ నియోజకవర్గంలో. శెట్టి విజయ్ కుమార్ గారి కుటుంబం అని చెప్పేసి చాలా పెద్ద కుటుంబం అనమాట, శెట్టి విజయ్ కుమార్ గారు అని చెప్పేసి ఆ కుటుంబం అక్కడ ఈ బలిజల నిత్యాన్నదాన సత్రాన్ని అద్భుతంగా వాళ్ళు దానిని పురోభివృద్ధి చేసి బలిజల యొక్క వాణి వినిపించినటువంటి సత్రం అక్కడ ఉంది. అట్లాగే అహోబిలం అక్కడ ఉంది ఆళ్లగడ్డ నియోజకవర్గంలో. అహోబిలంలో శ్రీకృష్ణదేవరాయ చారిటబుల్ ట్రస్ట్ బలిజల నిత్యాన్నదాన సత్రం అక్కడ ఉంది. తమ ఉనికిని బలిజలు బలంగా చాటుకున్నటువంటి ఒక ప్రాంతం అనమాట. ఇక్కడ ఈ బలమైన సామాజిక వర్గం నాకు వద్దు, వీళ్ళకి నేను ప్రాధాన్యత ఇచ్చేది ఏంటి, వీళ్ళకి నేను అవకాశం ఇచ్చేది ఏంటి అని ఒక లీడర్ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే స్థాయిలో అనుకుంటున్నారు అంటే అది రాజకీయంగా ఖచ్చితంగా అక్కడ ఆ కోటకి ఖచ్చితంగా బీటలు అయితే వారుతాయి అన్నమాట. ఓకే, సందేహమే లేదు. అంటే ఇప్పుడు అధిష్టానం దృష్టికి ఈ సమస్య వెళ్ళిందా, లేకపోతే ఆ తెలుగుదేశం అధిష్టానం దృష్టికి వెళ్ళింది, జనసేన అధిష్టానం దృష్టికి వెళ్ళింది. పిల్లి మెడలో గంట ఎవరు కడతారని ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అఖిలప్రియ గారికి చెప్పాలి, ఏమంటే మనం జనసేనకి విడిచిపెట్టాం, మీరు మైలేరు సురేఖ గారిని పిలిపించి మీరు ప్రమాణ స్వీకారం చేయించాలి అని చెప్పాలి. అంటే మేబీ ఆవిడ వినేటటువంటి పరిస్థితి అక్కడ లేదు. ఓన్లీ ఇక్కడ మార్కెట్ యార్డ్ కమిటీ అనేది కాకుండా ఇప్పుడు 2 మినిస్టర్లు ఎంపీ సింక్ లో ఉన్నారు, అంటే వాళ్ళ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఓన్లీ ఇక్కడ ఎమ్మెల్యే గారిని మాత్రమే పిలవలేదు, ఎమ్మెల్యే గారు వీరిని మాత్రం పిలవలేదు అని అంటే ఇక్కడ ఇబ్బంది ఎమ్మెల్యే గారితో అనుకోవాలా, లేకపోతే వీళ్ళందరికీ ఆవిడతో పడట్లేదు అది కావాలనే దూరం పెడుతున్నారని చూడాలా? అంటే ఆవిడ మరి 100 పడకల ఆసుపత్రికి వీళ్ళు ముగ్గురిని ఆహ్వానించారా లేదా అన్నది ఒకసారి మనం ఆలోచించాలండి. ఆహ్వానించినా వాళ్ళు వెళ్ళలేదా అని అంటే ఆవిడని వీళ్ళు లైట్ తీసుకుంటున్నారని అర్థం. ఓకే, వాళ్ళు ఆహ్వానించకపోయినా జిల్లాలో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం జరుగుతోందంటే ఎమ్మెల్యే హాజరై తీరాలన్నమాట. వెళ్ళిపోయి నేను పలానా నియోజకవర్గ ఎమ్మెల్యేని అక్కడికి వెళ్ళి అక్కడ ఆశీనురాలు కావాలన్నమాట. అక్కడ ఈవిడ వెళ్ళలేదు అంటే వాళ్ళు పిలవలేదా, ఈవిడ వెళ్ళలేదా అది కూడా అర్థం కావట్లేదు. ఓకే, అంటే ఒక బలమైనటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. ఈ బలమైనటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ రేపు ఏమవుతుందంటే ఎవరి ఎమ్మెల్యే స్థానంలో ఇప్పుడు ఇక్కడ ఈ జిల్లాలు ఏంటంటే అండి చాలా సున్నితమైనటువంటి జిల్లాలండి. ఇక్కడేంటి ఒకప్పుడు ఫ్యాక్షన్ పడగలు విప్పి బుసలు కొట్టి నాట్యం ఆడినటువంటి నియోజకవర్గాలు ఇవన్న ఈ ప్రాంతాలు. ఇప్పుడు ఫ్యాక్షన్ తగ్గిందేమో కానీ ఆధిపత్య పోరు మాత్రం కొనసాగుతూనే ఉంది. నా నియోజకవర్గంలో నువ్వు వేలు పెట్టకూడదు, నీ నియోజకవర్గంలోకి నేను రాననేటటువంటి ఒక కట్టుబాటుతోనే ఇక్కడ రాజకీయాలు సాగుతాయి. ఈ సాగేటటువంటి క్రమంలో ఏమవుతుందంటే వీళ్ళు ప్రజలందరూ ఆమోదం పొందడానికి సాధ్యపడుతుందంటే ప్రజలందరితో అన్ని సామాజిక వర్గాలతో సఖ్యతగా కొనసాగాలి. అటువంటి పరిస్థితి అయితే కొనసాగటం లేదు. స్పష్టమైనటువంటి విభజన రేఖ ఆయా సామాజిక వర్గాల మధ్య ఏర్పడిపోతుంది అనమాట. ఏర్పడిపోయిన తర్వాత ఏమవుతుందంటే రేపు కూటమి అధికారంలోకి రావాలంటే ఇప్పుడు ఇక్కడ నేను ఈ విషయం ఎందుకు చెప్పానంటే ఈవేళ సిట్టింగ్ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో కూటమిలో ఏ జిల్లా అయినా కానీ ఈ ప్రాంతంలో ఈ సిట్టింగ్ శాసనసభ్యులు ఎంత పవర్ఫుల్లో ఓడిపోయినటువంటి వాళ్ళు కూడా అంతే పవర్ఫుల్. వాళ్ళు కూడా అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఏ అవకాశం దొరుకుతుంది, ఏ విధంగా మనం ప్రజల యొక్క మద్దతు పొందాలి, ఏ అంశాన్ని మనం పట్టుకొని ముందుకు వెళ్ళాలనేసి వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు కొనసాగిస్తూ ఉంటారనమాట. అటువంటి ఒక సున్నితమైన నియోజకవర్గం. అంటే ఇది ఎక్కడ దాకా వెళ్ళిపోయింది ఇప్పుడు అంటే వీళ్ళందరూ అధిష్టానానికి ఏమని నివేదించుంటారు, ఆవిడ ఆహ్వానించలేదు అని అనుకుందాం 100 పడకల ఆసుపత్రికి. ఆవిడ మమ్మల్ని ఆహ్వానించలేదు అని అధిష్టానానికి తెలియజేస్తే లోకేష్ గారు ఈవేళ ఏంటంటే ఏ నాయకుడినైనా ఏ నాయకురాలనైనా ఎంతటి వారినైనా ఆయన పార్టీ నిబంధనలకి వాళ్ళు లోబడి ఆయన చెప్పినట్టు వినేటటువంటి పరిస్థితి ఉంటేనే వాళ్ళని కొనసాగించేటటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే వాళ్ళు ఎంతటి వారైనా సరే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేటటువంటి పరిస్థితి కూడా ఉంది. లోకేష్ గారు ఆ దిశగా ఆయన తన ప్రయత్నాలు ఆయన తన ప్రయోగాలు చేసుకుంటూ వెళుతున్నారు. మొన్నటికి మొన్న మనం నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారి గురించి మాట్లాడుకున్నాం. పీలేరు నియోజకవర్గం అన్ని బాధ్యతల నుంచి ఆయన తప్పించారు. యువగళంలో భాగంగా తర్వాత మొన్నటికి మొన్న లోకేష్ గారు జిల్లా మొత్తం ఆయన చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటించినప్పుడు ఆయన పుంగునూరు నుంచి పీలేరుకు రాబోతుంటే చల్లాబాబురెడ్డి గారు పుంగునూరు ఇన్ఛార్జ్ ఆయన ఏంటంటే మనమే పుంగునూరు కంటే ముందు పీలేరుకి వెళితే అది జంక్షను అన్నిటికీ అటువైపు నుంచి ఇటువైపు నుంచి మనం అక్కడికి వెళ్ళిపోదాం అనేటప్పటికీ వాస్తవానికి ఏంటంటే లోకేష్ గారు వస్తున్నారు అని అంటే మీకు ఎవరైతే స్థానిక శాసనసభ్యుడు ఉంటారో
పీలేరు శాసనసభ్యుడు కిషోర్ కుమార్ రెడ్డి గారు. ఆయన ఎదురెళ్ళి ఆయన తీసుకురావాలి నియోజకవర్గంలోకి. అవును. ఆయన వస్తారు కదా, వచ్చేవాడు ఇలా వచ్చి ఇలా వెళతాడు కదా, ఈయన ఇక్కడ ఉండిపోయాడు, అదే మాట ఆయన అన్నారు. ఓకే. వచ్చేవాడు ఇక్కడికే కదా వస్తాడని. అదే అది యాజ్ ఇట్ ఈజ్ గా ఆయనకి పోస్ట్ చేసేసారు లోకేష్ గారు. చేయడం వల్ల అన్ని బాధ్యతల నుంచి విజయవంతంగా తప్పించారు. కాబట్టి ఇప్పుడు అక్కడ ఆయనకి లోకేష్ గారికి ఏంటంటే ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. సాక్షాత్తు తండ్రి చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు నుంచి ఎన్టీ రామారావు గారితో కలిసి తెలుగుదేశంలో ప్రయాణించినటువంటి వాళ్ళను కూడా ఆయన ఖాతరు చేయటం లేదు. అది ఇప్పుడు వినిపిస్తుంది కూడా అదే. అందులోను మహానాడు రాయలసీమ వేదికగా నెల్లూరులోనే గ్రేటర్ రాయలసీమ. అలాంటి టైంలో ఈ నేతల మధ్య విభేదాలు అవునన్నా కాదని ఒక ఇంత రచ్చరాజేస్తాయి, పార్టీకి లేనిపోని ఇబ్బందులు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. మరి ఎప్పటిలోగా ఇది అక్కడ వరకు వెళ్ళే అవకాశం వెళ్ళిందండి. అన్ని వెళ్ళిపోతాయి ఎప్పటికప్పుడు. వాస్తవానికి తెలుగుదేశం బలం ఏంటంటే ఇవాళకి తెలుగుదేశం పార్టీ బతికి బట్ట కట్టగలుగుతోంది అనడానికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలండి. కార్యకర్తల బలమే తెలుగుదేశం బలం ఎప్పటికీ. అది ఎట్లా ఉంటుందంటే నియోజకవర్గంలో నాయకుడు ఎవరైతే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే ఉన్నారో, ఎమ్మెల్యే పనితీరు పట్ల, ఎమ్మెల్యే యొక్క మిగతా కార్యక్రమాల పట్ల, వీటన్నిటికి సంబంధించి పూర్తి నివేదికలు చంద్రబాబు నాయుడు గారికి అందించేటటువంటి ఒక వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది ప్రతి నియోజకవర్గంలో. వాళ్ళు డైరెక్ట్ టు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఎమ్మెల్యేకి విధేయులు కాదు, ఎమ్మెల్యే భజన పరులు కాదు. ఎమ్మెల్యే వాడు ఉంటాడు, రేపు పోతాడు, రేపు ఇంకోటి వస్తాడు అనేటటువంటి ఒక క్యాడర్ ఉంటుంది. వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారే వాళ్ళకి అదన్నమాట. వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారే వాళ్ళ లీడర్. వీళ్ళు నివేదిక అందించేస్తారు చంద్రబాబు నాయుడు గారికి. ఓకే. దీనికి ఒక వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. నిత్యము నిరంతరము 24/7 ఒక వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అందుకే ఒక ఎమ్మెల్యే ఆయనను కలవాలనుకుని ఎమ్మెల్యే వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే ఆ ఎమ్మెల్యేకి సంబంధించి, ఆ నియోజకవర్గానికి సంబంధించి చాలా విషయాలు చంద్రబాబు నాయుడు గారు చెప్పగలరు అనమాట. ఓకే. నీ నియోజకవర్గం ఇట్లా ఉంది, నీ ప్రవర్తన ఇట్లా ఉంది, నీ పనితీరు ఇట్లా ఉంది, బాగోలేదు, మార్చుకొని తలంటి పోసేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు. అందుకే చంద్రబాబు నాయుడు గారికి సరెండర్ అవుతారు. వెళ్లే ముందు 1-4 సార్లు డబుల్ చెక్ చేసుకుని వెళ్తారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి. చూద్దాం మరి ఆధిపత్య పోరు ఎంత దాకా వెళ్తుంది, ఎవరు సీటుకి ఎసరు పెట్టబోతున్నారు, ఎవరు మెట్లు దిగి. అంటే అఖిలప్రియ గారి మీద లోకేష్ గారికి సాఫ్ట్ కార్నర్ ఉందండి. ఎందుకంటే 2014 ఎన్నికల్లో అఖిలప్రియ గారు గెలుపొందింది అంటే ఏకగ్రీవం కావచ్చు. భూమా శోభా నాగిరెడ్డి గారు ఆవిడ మరణానంతరం ఆవిడ విజయం సాధించారు. అంటే ఎన్నికలు అయిపోయి దీంట్లో కదా జరిగింది, ఎన్నికలు జరిగాయి, ఆవిడకే ఓటు వేశారు. ఫలితాలు ఆవిడకి అనుకూలంగా వైకాపా అభ్యర్థిగా ఆవిడే గెలిచారని చెప్పారు. ఆ తర్వాత అఖిలప్రియ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికైన తర్వాత ఏమైంది, ఆవిడ వైకాపాలో ఏకగ్రీవంగా ఎన్నికై తెలుగుదేశంలో చేరిపోయి రాష్ట్ర మంత్రి అయిపోయారు. వైకాపాని వీడి మన దగ్గరికి వచ్చారు. పాత మా కుటుంబం తెలుగుదేశం కుటుంబమే, ప్రజారాజ్యానికి వెళ్ళారు, ప్రజారాజ్యం నుంచి వైకాపాలోకి వచ్చారు. అఖిలప్రియ మనం ఆహ్వానించగానే తెలుగుదేశంలో చేరారు కాబట్టి తల్లిని తండ్రిని కోల్పోయిందనేటటువంటి ఒక సానుభూతితో రాష్ట్ర మంత్రిని చేశారు. చిన్న వయసులో మంత్రి కూడా అయ్యారు, మంత్రి పదవిని అలంకరించారు. ఎందుకంటే భూమా నాగిరెడ్డి గారి కళ ఏది, జీవితంలో ఒకసారి రాష్ట్ర మంత్రి కావాలనేటటువంటిది ఆయన కళ. ఆ కళ ఎందుకు నెరవేరలేదు అంటే చాలా మందికి ఇవాళకి తెలియని విషయం చెప్తున్నాను. ఈ సందర్భంగా, ఈ విశ్లేషణ సందర్భంగా చెప్తున్నాను. ఇదే జిల్లాకు సంబంధించి రెడ్డి సామాజిక వర్గం నుంచి బివి మోహన్ రెడ్డి గారు ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి ఎంపిక అవుతూ వస్తుండేవారు. 83 ఉప ఎన్నిక నుంచి ఆయన 85, 89, 94, 99 వరుసగా గెలుపొందుతూ వచ్చినటువంటి బివి మోహన్ రెడ్డి గారు. ఆయన 2004లో ఓడిపోయింది, వరుసగా 5 సార్లు గెలిచారు. ఆయన జ్యోతిష్య శాస్త్రంలో దిట్ట. మా నాన్నగారికి చాలా సన్నిహిత మిత్రుడు. రామారావు గారు రాజకీయ పార్టీ నెలకొల్పుతారు. రాజకీయ పార్టీ నెలకొల్పిన రామారావు గారు అతి తక్కువ సమయంలో రాజకీయ పార్టీ నెలకొల్పి అతి తక్కువ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారు అని రామారావు గారు ఆరాధన అనే ఒక సినిమాకి సంబంధించి ఆయన కాశ్మీర్లోని కులు మనాలిలో ఉంటే ఈయనకి రామారావు గారు జాతక చక్రం దొరికింది. దానిని బేరీజ్ వేసుకుని జాతకం వేసి చూసి రామారావు గారు ఖచ్చితంగా రాజకీయ పార్టీ నెలకొల్పుతారు, రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని అక్కడికి వెళ్ళి చెప్పాడు బివి మోహన్ రెడ్డి గారు. చెప్పి మీరు ముఖ్యమంత్రి అవుతారు, మీ మంత్రివర్గంలో నేను రాష్ట్ర మంత్రిని అవుతానని చెప్పాడు ఈయన వెళ్ళి. ఓకే. రామారావు గారు రాజకీయాలకు రావాలన్న ఆలోచన అసలు లేసి మాత్రమైనా లేదు అప్పటికి. ఏం మాట్లాడుతున్నారు బ్రదర్, అసలు మాకు అటువంటి ఆలోచనలు లేవన్నారు ఆయన. లేదు అన్నగారు మీరు పెడతారు రాజకీయ. అలా బివి మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తుండేవారు. చంద్రబాబు నాయుడు గారు కూడా బివి మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర మంత్రిని చేశారనమాట. అట్లా భూమా నాగిరెడ్డి గారికి అవకాశం ఉండేది కదా, ఒకే జిల్లా నుంచి 2 రెట్లకు ఎట్లా ఇస్తారని చెప్పేసి. అదన్నమాట విషయం.
అటు భార్యకు అదృష్టం దక్కకపోవడం, ఆవిడ కార్ ప్రమాదంలో మరణించడము, ఈయన హార్ట్ అటాక్ తో మరణించడం. బట్ తల్లిదండ్రుల కోరిక బిడ్డ రూపంలో నెరవేరింది. బట్ అది నిలుపుకోకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మంచి విశ్లేషణ ఇచ్చారు, ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.